అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలుగదు. నీవు ఆలస్యం చేస్తే ఏ మనుషుని ద్వారా నీకు రక్షణ కలుగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేం. ఇటు గొప్ప సమయాన్ని దాటిపోతే మనము ఏ నామములో రక్షణ పొందలేం. ఆకాశము కింద ఏ నామములో రక్షణ పొందలేం. మరి ఎవరి వలన రక్షణ పొందలేం. ఎందుకు? మనల్ని రక్షణ కలుగు చేసిన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని రక్షణ కలుగు చేసిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. మనం రక్షించిన దేవుడు తన ప్రాణము పెట్టిన దేవుడు. మనం రక్షించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. మనం రక్షించిన దేవుడు సమయం ఇచ్చి పాపములు ఒప్పుకుంటే చక్కని మోక్ష మార్గం ఇచ్చిన దేవుడు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉన్నట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.